వషీ 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 ఎసైన్ వషివో హిత్సియ గరు తఖమా పెద్ద మాట అన్నాడు సార్. బాబు బుషి బుషి ఏం భాష అది? కాల్ సెంటర్ వాడే జపనీస్ కి 3 వస్తున్నాడు. ఒట్టే తప్పు నీది కాదులే, ఓజీ సినిమా ఎఫెక్ట్. సర్లే కానీ కీర్తి, ఈవినింగ్ కి చికెన్ మ్యారినేట్ చేయమని చేసావా? నువ్వు నీ చికెన్ గోల మ్యారినేట్ చేసినలే. బా ఆయన ఇంట్లో అన్నీ నేనే చేయాలి. ఈ మధ్యన అసలు ఏం పట్టించుకోవట్లేవు. రామా మళ్ళీ ఏమైందే? పొద్దునే నా మీద పడ్డావు. మొన్నేమో వాడితో కాన్సర్ట్కి వెళ్ళావు, నిన్నేమో వీటితో మూవీకి వెళ్ళావు. మళ్ళీ నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు? అది కాదే. అంటే ఆడపిల్ల ఒంటరిగా మూవీకి వెళ్ళలేదనే కదా? వెళ్తే నీతోటనే వెళ్ళాలి, లేకుంటే మా నాన్నతో వెళ్ళాలి. అబ్బా అంతొద్దు. మొన్నే క్రిటికల్స్ ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళావు కదా. ఇంతకీ విషయం ఎవడు చెప్పాడు నీకు? ఇంకెవడు? వాడే. ఎవడు వాడు? అదేనే వాడే. ఆ వాడే ఎవడు? బా వాడేనే. సరిపోయింది, మళ్ళా పేరు మర్చిపోయాడు. నారాయణ వెంకటేశ. నిజవాక్క వాడే వీడు. రా అబ్బాయి, ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదన్నా, సిడ్నీ నుంచి ఫ్రెండ్స్ వచ్చారు. మా ఇంట్లో కారం అయిపోయింది, కొంచెం కారం తీసుకెళ్దామని వచ్చా. ఇదేంటాడు కొంచెం కారం అంటాడు, డబ్బా పట్టుకొచ్చాడు. కీర్తి, వెంకీకి కొంచెం కారం కావాలన్నా చూడు. వెంకీ ఆర్ యు షూర్? కొంచెం కారమే కదా? అవునక్క, కొంచెం కారమే. అంటే మా వాళ్ళు కొంచెం స్పైసెస్ ఎక్కువ తింటారులే. తింగరదో అన్న బదులు కారమే వడ్డించేటట్టున్నాడు. వీళ్ళ ఫ్రెండ్స్ చచ్చారు ఈ రోజు. సర్లే వెంకీ, మొన్న బతుకమ్మకి పెరుగుబడి చేస్తా, తీసుకొస్తా ఉండు. తీసుకురండి అన్న, అసలే ఎండని పడొచ్చాను. పెరుగుబడి తింటే సలవ చేస్తుంది. కీర్తి ఒకసారి ఇట్రా. అబ్బా ఏంటి నీ గోలా? ఈ పెరుగుబడిలో వడ ఉంది, పెరిగేదే. అదేంటి పొద్దున చికెన్ మ్యారినేట్ చేయమన్నావు కదా, చేశాను. బుద్ధున్నాడు ఎవడైనా ఈ పెరుగు మ్యారినేషన్ కి వాడతాడా? నువ్వు చికెన్ మ్యారినేట్ చేయమన్నావు, ఏ పెరుగు అయితే ఏముంది, చేశాను. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇదిగో వెంకీ, అవును మన కాన్సర్ట్ విషయాలు ఏం చెప్పలేవు, ఇంతకేమైంది అక్కడ? అదే అక్క, మర్చిపోయాను. ఎందుకే ఆ రోజు కాన్సర్ట్ లో ఏం జరిగిందంటే, కాన్సర్ట్ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, బయలుదేరు. ఓకే అన్న.